హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. నేను మరలా కొత్తిమీర, అలాగే తోటకూర, మెంతులు కూడా మీకు వేసి చూపిస్తానండి. నాకు 3 టబ్బులు అయితే ఖాళీగా ఉన్నాయి. నేను అలాగే ఎప్పటికప్పుడు తీసేసుకుంటాను, మరలా వేసేసుకుంటాను కదా. ఇప్పుడు నేను మీకు వేయటం ఎలా అనేది చూపిస్తానండి. అంటే మీకు అందరికీ తెలిసిందే కాదంటే చాలామంది కొత్త వారు కొద్దిగా అడుగుతున్నారండి. ఇవి కొత్తిమీర ఎలా వేస్తున్నావో చెప్పాకని ఒక మా అదర్ సిస్టర్ అయితే అడిగారని చెప్పాను కదా. ఆమెకి చూసినట్టు ఉంటుంది, అలాగే మరి మనకి లేవు కదా ఇంకా. అందుకనేసి నేను వేస్తానండి. రోజు వేసి మీకు చాలా క్లియర్గా ఫస్ట్ నుంచి ఎలా వేయాలో ఏమిటనేది చూపిస్తాను. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతే నాకు చాలా హ్యాపీ. అయితే ఇలా చూడండి, ఒకసారి గార్డెన్ అంతా ఇలా చూపిస్తున్నాను. మనకి టమాటాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒక్కొక్కటి మనకి కర్రీస్కి అయితే చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. ఇలా చూసారా, తోటకూర చాలా బాగుంది కదా. ఇది వేసిన తోటకూరనండి, విత్తనాలతోనే వేసాను. అయితే ఇప్పుడు నేను మరలా వేస్తాను అంటున్నాను కదా, ఈ తోటకూర కాదు, ఎర్ర తోటకూర అండి. ఎర్ర తోటకూర కూడా ఎలాగా నేను విత్తనాలతో సేకరించాను అనేది మీకు ఎప్పుడు చెప్తున్నాను కదా. అది మామూలు తోటకూరలో ఒక విత్తనం అయితే వచ్చింది. దాన్ని నేను మంచిగా బ్రతికించుకుని ఆ ఒక్క చెట్టేనండి వస్తా. ఆ ఒక్క చెట్టునే నేను విత్తనాలు చేసుకున్నాను అనమాట. ఆ విత్తనాలు ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను. ఆ ఎర్ర తోటకూర కూడా ఇంతవరకు మన టెర్రస్ పైన వేయలేదు కదా, నేను ఎక్కువగా వేయలేదు కదా, 1-2 అలా వేసాను. కానీ ఇవిగోండి బీరపొదలు అయితే ఇవి మరలా కొత్త పొదలు. పురుగులు చూసారా ఎలా తినేస్తున్నాయి వీటిని. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు పైకి వచ్చి వస్తున్నాను, అయినా సరే ఇంత ఇలా తినేస్తాయండి. మీకు ఈ బీరపొదల గురించి ఒక టిప్ చెప్తాను చూడండి. ఇలా చిన్నగా ఉన్నప్పుడే ఇలాగ వచ్చేస్తాయి కదా పూతకి ఇలాగా. ఇవి మనం ఇలాగా పునికేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి పందిరికి ఇంకా ఎక్కలేదు కదా, చిన్నగా ఉన్నది 7 ఆకుల మీద ఉన్నప్పుడు వచ్చేస్తాయి. అందుకని ఇలా తీసేసుకోవాలి. నేనైతే ఇలాగ చేస్తాను ఇప్పుడు. మీకు ఎవరికన్నా ఇది తెలియకపోతే మీరు చూసుకుంటారని ఇలా చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా తీసేసుకోవాలి. తీసేస్తే అప్పుడు ఇది పాదు ఇంకా పైకి వెళ్ళి మనకి పందిరి పైకి పాకుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ కింద ఉన్న ఆకులు మాత్రం ఇలా ఖచ్చితంగా మనం తీసేసుకోవాలండి, అప్పుడే ఈ బలము పైకి వెళ్తుంది. ఇదిగోండి ఇలాగా ఖచ్చితంగా ఇలా తీసేసుకుని మనకి ఇక్కడ ఒక డబ్బా పెడతాను కదా, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవటానికి. ఇలాగా ఇదిగోండి ఇలాగా. మరలా ఇంకొక పాదు ఇక్కడ ఉన్నదండి, చిన్న టబ్లో పెట్టాను. ఇదిగోండి దీన్ని కూడా అలాగే పురుగులు తినేస్తాయి అన్నమాట. నేను ఇంత జాగ్రత్తగా చూసినా కానీ ఇవ్వండి ఈ 3 ఆకులు తెంపేసి ఈ డబ్బాలో పెట్టాను. ఇవ్వండి దీనికి కూడా ఇలా వచ్చేస్తున్నాయి చిన్నగా ఉన్నప్పుడు. ఒక్కొక్క అంటే విత్తనం బట్టి ఉంటుందండి. అలాగే కాలాన్ని బట్టి కూడా కొన్ని మనకి పెద్దవాళ్ళు ఉంటారు కదా, లేత వెన్నెల్లో వేస్తే అలా వచ్చేస్తాయని, అలా కూడా ఉంటాయంట. ఎందుకంటే అందుకనే నేను ఈ పునికేసాను. మనకి పందిరిపైకి ఇలా పాకుతుంది అనమాట. ఓకేనండి, మరి ఇప్పుడు అసలు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి 3 టబ్బులు అయితే నేను రెడీ పెట్టుకున్నాను. ఇది ఎందుకు ఇలా ఖాళీగా ఉంచానంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఫస్ట్ నుంచి ఒక టబ్బు చూపిద్దామనేసి ఖాళీగా పెట్టాను అన్నమాట. ఈ 2 నేను ఫుల్గా చేసేసుకున్నాను. మనకి సాయిల్ మిక్సింగ్ చేసుకుంటాను కదా, నేను ఎప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ చేసి పెట్టాను. అది ఇప్పుడు నేను దీంట్లో వేసి మీకు ధనియాలు అంటే కొత్తిమీర వేసిన కాడ నుంచి మీకు చూపిస్తాను. దాంట్లో ఒక ఎర్ర తోటకూర, వేరొక దాంట్లో మెంతులు వేస్తానండి. చూసారా, పాత కుండీల్లో మట్టి తీసి నేను ఎలా ఎండబెట్టుకున్నానో అలా ప్రతిదీ ఎండబెట్టుకుంటేనే మనకు అందులో ఉన్న మరి ఫంగస్, బ్యాక్టీరియా అలాంటివి చనిపోతాయి కదా. అప్పుడే మరలా జల్లెడ పట్టుకుని అప్పుడు నేను అదిగంటే అదైతే మనకి పశువుల ఎరువు అనమాట. పశువుల ఎరువును కూడా ఎండబెట్టాను. దాన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద అలాగా సుత్తితో నేను చిన్నగా చేసుకుని అప్పుడు మరలా ఈ ఎండబెట్టి మామూలు కుండీలో మట్టి ఉంది కదా, ఆ మట్టి అందులో కలుపుకొని అలా చేసుకుంటాను అనమాట. ఇంకంతకు మించి ఏమీ కల్పన కదంటే మీకు చెప్తాను నేను. అయితే ఇప్పుడు ఫస్ట్ ఇదిగోండి ఒక టబ్బు తీసుకున్నాను నేను. ఈ టబ్బు ఇంతకుముందు మనం వేసుకున్నదే
ఖచ్చితంగా మరి ఆకుకూరలకి అయితే ఈ డ్రైనేజ్ హోల్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంకా నేను 4 అయితే పెట్టాను కదా, ఇవి పాత అయినా సరే ఒక్కొక్కసారి కూరుకుపోతాయి అన్నమాట. మనం ఖచ్చితంగా చూసుకుని, లేకపోతే ఒక ఒక కర్రపుల సహాయంతో ఇవి మరలా ఓపెన్ చేసుకోవాలి హోల్స్. చేసుకున్న తర్వాత ఈ చెప్పలు అయితే పెట్టుకోవాలంటే, ఎందుకు పెట్టుకోవాలంటే మరి ఇలా పెట్టుకోకుండా వేసేస్తే వాటర్ వెళ్ళిపోయి మట్టి కూరుకుపోయి వాటర్ వెళ్ళదనమాట. అందుకని ఖచ్చితంగా అలా వేసుకోవాలి. అలా పెట్టుకుని ఫస్ట్ మనం ఇదిగోండి ఈ మట్టి అయితే నేను వేస్తాను. ఈ చెప్పలో కదలకుండా ఫస్ట్ ఇలా వేసేసుకుని ఇదిగోండి అలా వేసేసి తర్వాత ఈ మొత్తం అంతా ఇందులో వేసేస్తానండి. ఇందులో నేను ఏం కలిపానంటే కొద్ది పశువుల ఎరువు, అలాగే పాత కుండీలో తీసేసిన మట్టే కొద్దిగా బూడిద, కొద్దిగా ఇది కలిపానండి. మనకి కోకోపిట్ కలిపాను అనమాట. ఇదిగోండి కిచెన్ వేస్ట్ చేసినవి ఇవన్నీ, ఇంకా ఇవన్నీ తెలిసినవి కదా, ఇవన్నీ కలిపినవి దీంట్లో వేసేస్తాను. వేసేసి వాటర్ వేసేసి అప్పుడు మీకు ధనియాలు కూడా ఎలా బద్దలు చేయాలనేది నేను క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? ఇవ్వనండి, ఇవైతే ధనియాలు తీసుకున్నాను నేను. ఈ ధనియాలు నేను అంటే కిచెన్లో వాడుకునే ధనియాలు అన్నమాట. నేను పాతయే, ప్రత్యేకంగా ఏమి షాప్ దగ్గర నుంచి ఏమి తీసుకొచ్చినవి కాదంటే మన కిచెన్లో ఉండే వాటితోనే నేను ఇవి ఎప్పుడు అలానే వేసుకుంటాను. మీకు కూడా అలానే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి మనకి చపాతీ కార తీసుకుని లైట్గా ఇలాగా మరి గట్టిగా కాకుండా ఇలా ప్రెస్ చేసుకుంటే అవి 2 బద్దల్లాగా వస్తాయి కదా, అవి వేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఇలా బద్దలు చేసేసినవి కూడా అమ్ముతున్నారండి బయట అయితేని. మరి అవి తెచ్చుకునే వాళ్ళు అయితే తెచ్చుకోవచ్చు. ఇలా అవుతున్నాయి కదా, నేను ఇలానే వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆ పద్ధతిలోనే మీకు చూపిస్తున్నాను. ఇదండి, ఖచ్చితంగా ఇలాగా 2 బద్దలు అవ్వాలి. అవుతున్నప్పుడు మనకు తొందరగా వస్తాయి. అయితే నానబెట్టుకుని ఒక నైట్ అంతా నానబెట్టేసుకుని అప్పుడు మనం మార్నింగ్ అలా పెట్టుకున్నా కూడా తొందరగా వస్తాయి. నేనైతే ఎప్పుడైనా నానబెట్టలేదు, ఇలానే వేస్తున్నాను. నానబెట్టుకున్నా కూడా ఓకే అండి, ఏం కాదు, పర్వాలేదు. నానబెట్టుకుని వేసుకున్నా మంచిగా వస్తాయి. ఇలా చూసారా బద్దలు అయితే ఉన్నాయి కదా, కాస్త ఇలా బద్దలు చేసుకున్నాము. ఇవ్వండి, ఇప్పుడైతే ఇలాగ అన్ని బద్దలు అయినాయి కదా, ఇలా బద్దలు అవుతేనే వస్తాయి. ఇలా ధనియాలు వేయకూడదు. ఇవ్వండి, చక్కగా 2 కూడా 2 బద్దల కింద కనపడుతున్నాయి కదా, చాలా బాగా అయితే వచ్చినాయి. అయితే ఇప్పుడు వేసేసుకుందామండి. ఇవి ధనియాలే కదా, ప్రత్యేకంగా మీరు ఎలా వేసుకుంటున్నారు ఏంటో చూపించమన్నారు కదా. ఇదిగోండి, ఇందాక నేను నింపాను కదా ఈ టబ్ అన్నమాట ఇది. అయితే ఇది నేను ముందే నింపేసి పెట్టుకున్నాను. అయితే మనం ముందే వాటర్ వేసేసుకుంటే ఇది అంతేలాగా మాగిపోయి ఉంటుంది కదా, అలా వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే, అంటే మీకు చూపించడం గురించి కానీ నేను ఇప్పుడు వేసింది అనమాట. ఇది ఫస్ట్ వాటర్ వేసేసానండి. వాటర్ వేస్తే ఇది నా అంత అనేసి వేసాను. ఇలా వేసేసిన తర్వాత మనము ఇలా వేసుకుని అప్పుడు విత్తనాలు అయితే వేసుకుని అయితే ఇంకొక టబ్ కూడా తీసుకొస్తానండి. ఈ టబ్ కూడా నేను ఇందులో తోటకూర వేస్తాను కదా, ఈ 3 ఒకేసారి మీకు చూపిస్తాను. ఈ 3 కూడా ఇవైతే 2 మంచిగా నానిపోయిన మట్టి. ఇదిగోండి, ఇలాగ ఇప్పుడు ఈ ధనియాలు అయితే మనం ఇలా బద్దలు చేసుకున్నాం కదా, ఈ ధనియాలు అయితే వేసేసుకుందాము. ఈ టబ్లో నేను వేసేస్తున్నాను. ఇలా నానబెట్టుకుని వేసుకున్నా కూడా చాలా తొందరగా వస్తాయి. అలా కూడా వేసుకోండి మీరు, అలా వేసుకున్న ఏం కాదు. ఇలా ఉత్తగా వేసుకుంటే ఒకదానికొకటి మొక్కకి సపోర్ట్ ఉండి అవి మంచిగా వస్తాయి అన్నమాట. చక్కగా వేసుకోండి. అలా వేసుకుంటే మొక్క పడిపోకుండా ఉంటాయి. చూసారా, మనం తీసుకున్న ధనియాలు కరెక్ట్గా సరిపోయి ఇలా వేసుకోవాలండి. ఇలాగైతే ఇప్పుడు దీనిపైన
వాటర్ వేద్దాం. వాటర్ వేసిన తర్వాత నేను మట్టి ఎలా వేస్తున్నానని చూస్తే మీకు అర్థమైపోతుంది. కాస్త ఇలా ప్రెస్ చేసి అయితే మరి మొక్క పైకి వచ్చినప్పుడు ఇది పైకి వచ్చేస్తాయి కదా, అందుకని మనం కాస్త ఇలా అన్ని ఇదిగోండి. ఇప్పుడు వాటర్ వేస్తాను. వాటర్ ఇప్పుడు వేసిన తర్వాత ఇంకా డైలీ మరి ఎక్కువ వేయకూడదండి వాటర్ ఆకుకూరలకు అయితేని. మనకి ఇలాగా వేసిన తర్వాత రోజు వేసుకున్నా ఏం కాదు. ఈ విత్తనాలు వేసిన వాటికి అయితేని. ఇప్పుడు ఇలా సరిపోతుందండి. ఇప్పుడు దీనిపైన నేను మట్టి వేస్తాను అనమాట. ఇప్పుడు మనం మట్టి ఇంతకుముందు నింపాను కదా, అదే మట్టి ఇలాగ విత్తనం కనపడకుండా మనం ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే ఇది పైకి లాక్కోకుండా మంచిగా మొలుస్తుంది అనమాట. నేను ఇలానే తోటకూర మెంతులు కూడా ఇలానే వేస్తానండి. మనకి చాలా బాగా వస్తాయి. మీకు అందుకు ప్రత్యేకంగా నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇదిగోండి, సరిపోతుంది అలాగా. ఈ ధనియాలు అయితే మాత్రం కాస్త లేటుగా వస్తాయండి. కంగారు పడ్డది రావట్లేదు అనేసి ఖచ్చితంగా వస్తాయి. ఇలా వేసుకుని చూడండి, కాస్త లేటుగా వస్తాయి ధనియాలు అయితే. మెంతులు అయితే 3 రోజులకే వచ్చేస్తాయి. అయితే అవి విత్తనాలను బట్టి మంచిగా ఉంటే తొందరగా వచ్చేస్తాయి. ఫస్ట్ ఇలా వాటర్ వేసేసుకుంటే ఒకసారి ఫుల్గా మనం మరలా ఆ విత్తనాల పైన మట్టిలో ఏరుకుంటూ వేసేసుకుంటే ఇవ్వండి, అంతే. అలాగ పైకి వచ్చిన దగ్గర అంతే అండి. ఇంకా ఇలా వేసేసుకుంటే పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు తోటకూర, ఎర్ర తోటకూర, మెంతులు కూడా వేసుకుందాము. ఇదిగోండి, ఇదైతే చూడండి ఎర్ర తోటకూర మనం చేసుకున్నాం కదా, అంటే ఒక చెట్టు ద్వారా నేను తయారు చేస్తానన్నాను. అవి ఎండబెట్టానండి, ఎండబెట్టినవి. ఇది మామూలుగా ఇంకా మట్టి ఇవన్నీ మీకు చెప్పాను కదా, అలాగే వేసేసుకోండి. ఇసుక శాతం అయితే ఎక్కువ ఉండాలన్నమాట ఆకుకూరలకి. ఇవ్వండి, దీనికి మెంతులు వేసేస్తున్నాను. చిన్న చిన్న డబ్బాల్లో కూడా మెంతులు వేసుకుని చక్కగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. పప్పులకి ఈజీగా మొలుస్తాయి. ఇవ్వండి, ఇలా చక్కగా వేసుకుంటే మనకి మొక్క పడిపోకుండా ఒకదానికొకటి సరిపోతుంటాయి. ఓకేనా? అలా వేసేసిన తర్వాత ఇవి కూడా ఒకసారి ఇలా సర్ది పెట్టేసుకుని, ఇవి ఆల్రెడీ ఉన్నదండి ఇది. అంటే ఇంతకు ముందు నుంచి నేను ఈ 2 టబ్లు కూడా నానబెట్టుకుంటున్నాను. అలా నానబెట్టుకుంటే మనకి మట్టి చాలా మంచిగా వస్తుంది అనమాట, గుల్లగాను. ఇప్పుడు దీనిపైన నేను కాస్త మట్టి వేసేస్తాను. ఇదిగో ఇలా వేసేసుకుంటే చాలా ఈజీగా మనం ఏ విత్తనాలైనా ఇలాగే పెట్టేసుకోవచ్చు. నేనైతే మరి ఇలానే పెట్టుకుంటున్నానండి. మరి ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ. ఓకే, ఇది కూడా మనకు అయిపోయింది. ఈ 2 అట్లు కలిపి వాటర్ వేసుకుందాము. ఇదిగోండి, ఇది ఎర్ర తోటకూర, ఇది కూడా మనం వేసుకుందాం. ఈ ఎర్ర తోటకూర అయితే ఫస్ట్ టైం మనం వేస్తున్నాం అనమాట టెర్రస్ పైన అయితేని. ఇదిగోండి, ఇలా వేసేసాం కదా. మీకు కనపడ వంకాయ విత్తనాలు ఇవి చాలా బ్లాక్ కలర్ లో చిన్నగా ఉన్నాయి కదా, ఇవి మరలా ఇలా సర్ది పెట్టేసుకుని ఇందాకలానే కాస్త లేయర్ కింద మట్టి వేసేసుకోండి. ఇది చాలా ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. మీరు ఒక్కసారి ఇలా వేసుకుని చూడండి, అసలు ఎందుకు రావో చూద్దరుగాను, చక్కగా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము. మనం ఫస్ట్ టైం అయితే వాటర్ బాగా వేసేసుకోవచ్చండి. తర్వాత మొలకలు వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి.
ఈ రెండు ఆల్రెడీ చెమ్మగా ఉన్న టబ్బులు అనమాట. ఇంతేనండి, ఇలా మీరు కూడా పెట్టుకోండి, చాలా చక్కగా మంచిగా వచ్చేస్తాయి. ఇవన్నీ 3 టబ్బులు కూడా మీకు వేసి చూపించాను కదా. ఓకేనా? ఓకేనండి, మరి 3 టబ్బులు విత్తనాలు అయితే వేసి చూపించాను కదా. అయితే ఇది నేను బీట్రూట్ విత్తనాలు అయితే పెట్టానండి. మీకు పెట్టినప్పుడు చూపించలేదు కానీ ప్రతి వీడియోస్లోనే చూపిస్తున్నాను. అయితే ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా, మరి ఇవి దుంప ఊరదనమాట. ఆల్రెడీ మనకి ఇంతకు ముందు నేను ఇది వేసాను కదా, దుంప వేసాను కదండి. ఆ దుంప మరి ఎలాగ ఖాళీగా ఉండాలని ఒక వీడియో కూడా చేశాను, ముల్లంగి. అలాగే దుంప జాతి అన్ని కూడా కొద్ది ఖాళీగానే ఉంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను. అయితే చిన్నగా ఉన్న కాస్త లాగి మనం ఈ టబ్లో పెడదామండి. అసలు మనం ఇంకో చూసారా పెద్దగా అయిపోయినాయి, మరి వాటిని అయితే ఏం చేయలేం. కానీ అప్పుడు నాకు మట్టి లేక నేను తీయలేదు. ఇదిగోండి, ఇలాగా తీసుకుని ఇలాగా ఒక ముద్దలా తీసుకుని నేను ఇలా నాటుతున్నాను. చూద్దాం అసలు మరి ఎలా వస్తాయి ఏంటనేది. ఇదిగోండి, అలా ఒకటి తీసాను. కొన్ని తీద్దామండి, అన్నీ అయితే కుదరదు తీయటానికి, పెద్దగా అయిపోయాయి ఆల్రెడీ. ఇవన్నీ చాలా జాగ్రత్తగా. ఇవి కూడా 3 కలిపే ఉన్నాయి. ఇవి చూసారా కింద నుంచి ఆల్రెడీ ఇలా వచ్చేస్తున్నాను. బీట్రూట్ ఇది ఇవ్వండి, ఇలా పెట్టేద్దాము. మనకి బ్రతికితే సరే చూద్దాం. మరి ఇంకొకటి తీద్దామండి. ఇంకా ఇది కూడా తీసేద్దాం. ఇది వేరుతోటే వచ్చింది. ఇది ఎలా వస్తుందో చూద్దాం, వేసి పెట్టేద్దాము. అందుకే ముందే మనం చిన్నగా ఉన్నప్పుడే మార్చేసుకోవాలండి. అలా మార్చేసుకుంటే ఇంత ఇబ్బంది ఉండదు అనమాట. నాకు అప్పుడు మట్టి లేదు, అలాగే టబ్బలు కూడా లేక నేను అలా ఉంచేసాను. ఇవి అయితే ఉంచేద్దామండి, ఇంకేం చేయలేము. వీటిని చూద్దాం మరి ఈ ఖాళీల్లో. ఈ వరి ఎంత పెద్దగా అయిపోయినాయి కదా, ఇప్పుడు తీయటం అంత కరెక్ట్ కాదు. ఇది ఒక్కటి ఉన్నది కదా, ఇది ఒకటి తీద్దాము. ఇంకా ఇవి కూడా చిన్నగా ఉన్నాయండి, ఇవి ఇంకా వద్దులే. ఇది ఒకటి తీసి ఇవ్వండి, ఇది ఇలా పెట్టేస్తాం. అంటే చాలా కిందకైతే వెళ్ళిపోతున్నాయి ఏర్లు ఇవి. అందుకే మనం ఇంకా చిన్నగా ఉన్నప్పుడే ఒకసారి ఏదైనా వేస్తేనే కదా మనకు అనుభవం తెలుస్తుంది. ఇదిగోండి, ఇలా పెడదాము. ఇలాగా మనకి టబ్బల్లో అయితే ఖాళీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా ఊరుతాయి. ఇదిగోండి, ఇలా పెట్టేసాను. వాటర్ వేస్తాను తర్వాత. ఇదిగోండి, వీటికైతే ఇలా ఉంచేద్దాం. ఇది అసలు ఎలా వస్తుందో చూద్దాం మరి. ఓకేనండి, మరి ఈరోజు వీడియో తీద్దానండి. కొద్ది వీడియో లెంతీగా అయ్యింది. మరి వీడియో పూర్తిగా చూడండి. మీకు ఉపయోగపడేది ఏమన్నా ఉంటే మరి మెంతులు అలాగే కొత్తిమీర తోటకూర వేసాను కదా, మీలో ఎవరికన్నా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ. అలాగే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియో లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకేనండి, బాయ్ అండి.